గుంటూరు లక్ష్మీపురంలోని అభ్యుదయ మహిళా కళాశాలలో శనివారం బ్రెస్ట్ క్యాన్సర్ నివారణ మెనస్ట్రల్ సైకిల్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు జరిగింది. డాక్టర్ శనక్కాయల రాజకుమారి అతిథిగా హాజరై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ ద్వారానే వ్యాధులు ముందుగానే నివారించవచ్చని చెప్పారు. 6 months ఇవన్నీ దాని గురించి మీరు ఎక్కువ వరి అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏంటి ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఫోకస్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ ఫస్ట్. ఫిజికల్ చేంజెస్ ఆర్ వెరీ కామన్ ఇన్ అడాలసెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి మరి అడాలసెన్స్లో అంటే మీరు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఐరన్, మీ కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఇది డైట్ అని తెలుసు కదా మీ ఫుడ్లో. సో మీరు అట్లాగా మీ మెయిన్ ఫుడ్స్లో అన్నీ ఉన్నాయా లేవా, ఐరన్ ఉందా లేదా, ప్రోటీన్స్ ఉన్నాయా, కాల్షియం ఉందా లేదా, అన్ని మినరల్స్ ఇవన్నీ ఉన్నాయా లేవా అని తీసుకోవాలి. అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి, అసలు తినట్లేదా ఐరన్ రిచ్ ఫుడ్స్? ఆకుకూరలు వండట్లేదా, మమ్మీ వండుతుంటే మీరు తినట్లేదా ఏంటి? ఐరన్ రిచ్ ఫుడ్స్ ఆర్ ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. ఏంటి అది ఐరన్ రిచ్ ఫుడ్స్? ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. తర్వాత కాల్షియం, మిల్క్, పన్నీర్, నువ్వుల లడ్డూలు ఉంటాయి కదా, పల్స్లో ఉండదు, పన్నీర్, మిల్క్, నువ్వులు, డ్రై ఫ్రూట్స్. తర్వాత విటమిన్స్, మినరల్స్ ఆర్ ఆల్ యువర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. సో ప్రోటీన్స్ ఆర్ వాట్ యూ హ్యావ్, పప్పు, పెసలు, శనగలు, అలసందలు, ఇవన్నీ ప్రోటీన్స్. సో దిస్ ఇస్ ద డైట్ విచ్ యూ హ్యావ్ టు ఆస్క్ యువర్ మదర్ టు కీప్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక హౌస్ కడుతున్నారు, ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ఏమవుతుంది? సో ఇప్పుడు ఈ టైంలో మీ బాడీకి మంచి ఫౌండేషన్ అనేది ఉండాలి. మంచి ఫౌండేషన్ అంటే మీ ఫుడ్లో ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే ఏమవుతుంది? యూ విల్ ఫేస్ ప్రాబ్లమ్స్ లేటర్. సో అందుకని మీ ఫిజికల్ గ్రోత్తో పాటు మీ బ్యాలెన్స్ ఫుడ్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎడిక్వేట్ వెయిట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే మరీ సన్నగా, కొంతమంది నేను చాలా లావుగా ఉన్నానని చెప్పి సరిగ్గా తినరు, కొంతమంది లావుగా ఉన్నా వాళ్ళు పట్టించుకోరు. కానీ మీ హైట్ తగ్గట్టుగా వెయిట్ తెలియాలి.